బొమ్మూరులోని శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం స్వర్ణోత్సవం కేంద్ర ఆవరణలో ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పతివాడ రామరాజు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. స్వర్ణోత్సవ వేడుకలకు ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సహసర్ కార్యవాహక ముకుందని ఆర్సీ విచ్చేస్తున్నారు. పరమేష్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆనంద్ స్వరూప్ అడవ్యాని ఆత్మీయ అతిథిగా హాజరవుతున్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పలువురు ప్రజా ప్రతినిధులు ఈ వేడుకల్లో భాగస్వాములవుతారని ఆయన వివరించారు. ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యదర్శి ఓలేటి సత్యనారాయణ మాట్లాడారు. రోగపీడితుల కోసం 1975లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహకారంతో 50 ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సూర్య దేవాలయం 1991 సంవత్సరంలో శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి సూర్య దేవాలయం ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రతి ఏటా రథసప్తమికి 10 నుంచి 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని వివరించారు. సుమారు 40 గోవులతో గోశాల నడుస్తుందన్నారు. ఇదే ఆవరణలో వాలీబాల్ కోర్టు కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన వారు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు క్రీడా మైదానం క్రీడాకారులతో సందడిగా ఉంటుందన్నారు. వైద్య సేవలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అవుట్ పేషెంట్లుగా సుమారు 50 మందికి పైగా సేవలు పొందుతున్నారని విశ్లేషించారు. భవిష్యత్తులో పూర్తిస్థాయి ఆసుపత్రిగా సేవలు అందించే కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుందని సూచనప్రాయంగా వెల్లడించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహ కార్యవాహ శ్రీ ముకుంజీ కూడా ఉంటారు ఆ కార్యక్రమంలో. అలాగే రాజమండ్రి తదితర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరి వద్దకి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాము. మీ యొక్క సహాయ సహకారంతో 50 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ పూర్తిగా చుట్టుపక్కల గ్రామాలకి అన్ని అవసరాలకి విస్తరించాలనే ఉద్దేశంతో తర్వాత మార్పు చేసిన తర్వాత ప్రస్తుతం ఓపీ హాస్పిటల్గా నడుస్తూ ఉన్నది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఓపీ హాస్పిటల్గా నడుస్తూ ఉన్నది. ప్రతిరోజు సుమారుగా 50-60 మంది అవుట్ పేషెంట్లు వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు. ల్యాబొరేటరీ ఉంది, మెడికల్ షాప్ కూడా ఉంది. చాలా తక్కువ ధరలకి మెడిసిన్స్ దొరకడము, అదేవిధంగా చాలా తక్కువ ధరలకి